జనసేన పార్టీ తరపున అందరి కార్యకర్తలు ఇక్కడికి వచ్చినందుకు పెద్దలకి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ మేము ఆయన భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలవాలని మా రాముల వారికి మేము ఎంత గట్టిగా అయితే మొక్కుంటున్నామో ప్రతి ఒక్కళ్ళు దీపారాజన చేస్తారు, మా పార్టీ గెలవాలంటే మా పార్టీ గెలవాలని. కానీ మనసులో ఒక నిజాయితీ అనేది ఉంది కాబట్టి అది దేవుడికి అర్థం అవుతుంది కాబట్టి ఎవరు గెలవాలి అనేది ఆయన నిశ్చయం చేశారు. ఎప్పుడో పిఠాపురం నుంచి ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది అంటే మీకు నవరత్నాలు ఇస్తున్నాము అనేసే దానిలో ఉన్నారు. కానీ మన వచ్చే ప్రభుత్వం మనదే నెక్స్ట్ మంత్లో. ఆ ప్రభుత్వం ఏం చెప్తుంది, మీకు నవరత్నాలతో పాటు మీకు చేతికి పని చేనికి నీరు ఇస్తానని ఆయనకు మనకు గ్యారంటీ ఇస్తున్నారు. ఆయన 5 సంవత్సరాల సీఎం పదవిని అవసరం లేదండి ఆయనకి. అంత డబ్బుని వదులుకొని సినిమాలు వదులుకొని మన కోసం ఎండలో కష్టపడతా మన కోసం తిరుగుతున్న వ్యక్తి. మన కుటుంబాన్ని ఒక మనిషి నడపాలి అంటే ఎంత కష్టపడతాడో ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని ఆయన కష్టపడి కాపాడటానికి ఎంత కష్టపడుతున్నాడు అనుకోవాలి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక కుటుంబంలో ఒక తండ్రి కానీ ఎవరైనా కష్టపడతారు. ఆయన 24 గంటలు కష్టపడుతూనే ఉన్నాడు. సీఎం పదవి ఒక 5 సంవత్సరాలే ఉంటుంది. కానీ ఆయన అనుకుంటుంది భావితరాలకు కూడా భవిష్యత్తు కావాలని ఆయన నిలబడి ఉన్నాడు. తప్పకుండా మాకు సభకి స్థలం ఇచ్చినందుకే ఇల్లు పడేసిన వాళ్ళు పక్కన వాళ్ళు అనుకుంటారు వీళ్ళ కష్టం వచ్చింది కాబట్టి ఈయన వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి అని. ఎవరికైనా కష్టం వస్తుంది, కానీ ఈరోజు వాళ్ళకే వచ్చిందనే కష్టాన్ని అనుకొని వదిలేయకండి. అలానే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది అంటే చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ సీఎం గారు బాగా చదువుకొని ఉంటారు అనుకుంటా. పొటాటోని ఆనియన్ అనే చెప్తున్నారు. అలాంటి చదువులు మనకొద్దు, అలాంటి అమ్మఒడి కానీ అలాంటివి మనకొద్దు. అలాంటికి మించి అమ్మఒడి నాన్నకి పిడి లాంటి పథకాలు మాకు వద్దండి. అమ్మఒడిని నింపి ఆయన అందరు ప్రజల గురించి ఆలోచిస్తున్న వ్యక్తి. కులాలు లేవు, మతాలు లేవు, అన్నిటికీ అతీతంగా ఉండి నిలబడిన వ్యక్తి. అలాంటి వాళ్ళని మనం కోల్పోయాము అంటే మన జీవితంలో చేసిన తప్పును మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకొకటి వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మాదే. ఎందుకు అంత గ్యారంటీగా చెప్తున్నానంటే ప్రజలు కూడా చాలామందిలో కూడా ఒక ఐడియా అనేది వచ్చింది. ఇప్పుడు ఉన్నవాడు ఎలా ఆలోచిస్తాడు, మాకు ఉంది కానీ మాకు జాబ్ లేదని ఆలోచిస్తాడు. ఇప్పుడు లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మాకు పూట గడిచిపోతుందనే ఆలోచిస్తారు. కాకపోతే అందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే మనకు బతుకు తెరువుని కల్పించాలి, మనకంటూ ఒక సంపాదన ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ తరపున ఇచ్చే సంపాదన మనకు కాదు, మన కాళ్ళ మీద మనం కష్టపడి నిలబడే సంపాదన మనకు కావాలి. అది ఒకళ్ళ మీద ఆధారపడి బతకకుండా ఆయన కల్పిస్తున్నాడు. కాబట్టి నిజాయితీ పరుని మనం గెలిపించుకోకపోతే మనం ఇంకా తర్వాత వచ్చే రోజుల్లో నిజంగా ఇలాంటి పార్టీ అనేది నిజంగా ఎవరు నడపలేరు కూడా. ఆయన భారీ మెజారిటీతో గెలవాలని మా రాముల వారికి 1000 దండాలు పెట్టుకొని మరీ మొక్కున్నాం మేము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.